నమస్కారం. ఇవాల్టి మన ఈ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒక్కోసారి మన ఇంట్లో అంతా చాలా ప్రశాంతంగా, సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా? కాని అకస్మాత్తుగా ఏదో తెలియని భయం లేదా ఒక రకమైన చికాకు వాతావరణాన్ని కమ్మేసినట్లు అనిపిస్తుంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈరోజు మనం మన సంస్కృతిలో బాగా నాటుకుపోయిన, మనందరికీ సుపరిచితమైన ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నరదృష్టి. అదృశ్యంగా ఉండే ఈ ఒత్తిడ్లు ఎలా ఏర్పడతాయి, సాంప్రదాయిక పరిష్కారాలతో ఆ ప్రశాంతతను మళ్లీ ఎలా తీసుకురావాలి అనేది వివరంగా చూద్దాం రండి. ముందుగా మనందర్నీ తొలిచే ఒక సాధారణ ప్రశ్న: ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉండే ఇళ్లలో సడన్గా ఎందుకు గందరగోళం మొదలవుతుంది? అంతా బావుంది కదా అని అనుకునే లోపే ఇంట్లో వాళ్ల మధ్య తెలియని ఆందోళన, కారణంలేని కోపాలు, లేదా ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అసలు ఈ మార్పులు ఎక్కడ్నుంచొస్తాయో అర్థంగాక మనం తరచుగా అయోమయపడిపోతుంటాం. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా? కరెక్ట్గా ఇక్కడే మన పెద్దలు, మన సాంప్రదాయాలు ఒక స్పష్టమైన సమాధానం చెబుతాయి. అదే నరదృష్టి. దీన్నే ఇంగ్లీష్లో ది ఈవిల్ ఐ అని కూడా అంటుంటారు. మన ఎదుగుదల చూసి ఇతరులు ఫీలయ్యే ఈర్ష్య లేదా అసూయ ఒక రకమైన నెగటివ్ ఎనర్జీగా మారి మన ఇంటి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఒక బలమైన నమ్మకం ఉంది. ఇదొక అదృశ్య శక్తి అన్నమాట. సడన్గా ఇంట్లో ఆ ఆనందాన్ని, ప్రశాంతతను దెబ్బతీసే మూలకారణం ఇదే అని పెద్దలు పదే పదే చెబుతుంటారు. అయితే ఈ నరదృష్టి తగిలింది అనడానికి కొన్ని క్లియర్ సిమ్టమ్స్ ఉంటాయండి. అవేంటంటే, ఇంట్లో ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం, ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అది చేతిలో నిలవకపోవడం, ఇంట్లో అసలు ప్రశాంతతే లేకపోవడం, అంతేకాదు చిన్నపిల్లలు ఊరికే ఏడుస్తూ ఉండటం, కారణంలేని అనారోగ్యాలు రావటం, లేదా చేస్తున్న పనుల్లో అకస్మాత్తుగా ఆటంకాలు ఎదురవటం జరుగుతుంటాయి. ఆ కనిపించని ఒత్తిడి మన రోజువారీ జీవితాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. సరే, అసలు ఈ ప్రతికూల వాతావరణం ఎక్కడినుంచి వస్తోంది? దీని వెనుకున్న అసలు కారణమేంటి? సింపుల్గా చెప్పాలంటే అదే ఈర్ష్యాభారం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ల ఆలోచనలు, ముఖ్యంగా వాళ్ల నెగటివ్ చూపులు మన ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చేస్తాయో ఈ కాన్సెప్ట్ వివరిస్తుంది. ఇతరుల అతి ఆలోచనలు, వాళ్ల ఆ నెగటివ్ ఫోకస్ అనేది మన చుట్టూ ఉన్న గాలిని సైతం ఒక రకమైన భారంగా మార్చేస్తోందని ఈ మూలాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో ఉన్న వాళ్లకు ఏదో తెలియని, ఊపిరి సలపని అదృశ్య ఒత్తిడి కలుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ లాంటిదన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా డీప్ పాయింట్ అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన సంతోషాన్ని చూసి ఇతరులు పొందే ఈర్ష్యే ఒక డైరెక్ట్ నెగటివ్ చూపుగా మారుతుంది. అంటే ఏంటంటే, మనం కేవలం హాయిగా, ఆనందంగా బతుకుతుండడమే కొన్నిసార్లు ఇతరుల అసూయను అట్రాక్ట్ చేస్తుందని ఒక నమ్మకం. ఆ అసూయ కాస్త ఒక కంటికి కనిపించని, బరువైన నెగటివ్ ఎనర్జీలా మారి మనల్ని వెంటాడుతుంది. ఇది కేవలం ఒక గుడ్డి నమ్మకం కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తుల మానసిక స్థితి, మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పే ఒక గొప్ప విశ్లేషణ. వెలుగును తిరిగి తీసుకురావడం, సాంప్రదాయక పరిహారాలు. ఆ అదృశ్య సమస్య ఎలా ఉంటుందో చూశాం కదా, దాన్ని పోగొట్టి ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. మన పెద్దలు చెప్పిన కొన్ని బెస్ట్ అండ్ సింపుల్ ఫిజికల్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్, ప్రతి శుక్రవారం ఇంటి ముందు తప్పనిసరిగా దీపం వెలిగించడం. దీపం ఎప్పుడూ కాంతికి, పాజిటివిటీకి సింబల్ కదా. ఆ చీకటిని పోగొట్టే పవర్ దానికుంది. సెకండ్, ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీళ్లలో కాస్త కల్లుపు కలపడం. సైంటిఫిక్గా చూస్తే ఉప్పు క్రిములను నాశనం చేస్తుంది. అలాగే స్పిరిచువల్గా చూస్తే అది నెగటివ్ ఎనర్జీని పీల్చేసుకుంటుందని చెబుతారు. థర్డ్, ఇళ్లల్లో నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం. ఇవన్నీ మనకి తరతరాలుగా వస్తున్న పద్ధతులే. ఇవి పాటిస్తే ఇంటి వాతావరణం ప్యూరిఫై అయి మళ్లీ ప్రశాంతత వస్తుందని ఒక గట్టి నమ్మకం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, కేవలం ఈ ఫిజికల్ పరిహారాలే సరిపోవు. మనకు ఆధ్యాత్మిక రక్షణ కవచాలు కూడా చాలా అవసరం. అవి రెండు ఉన్నాయి. ఒకటి, ఇంట్లో ఎప్పుడూ దేవుని నామస్మరణ చేస్తూ ఉండటం. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైనది, మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే పెట్టుకోవటం. బయట చేసే పనులకు తోడుగా మన లోపలి ఈ ఆధ్యాత్మిక సాధన కలిస్తేనే ఇంట్లోని ఎనర్జీ పూర్తిగా క్లీన్ అవుతుందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇవి మన చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. వీటన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే, దీనికంతటికీ ఉన్న అద్భుతమైన విరుగుడు ఇదే: పాజిటివ్ ఆలోచనలున్న చోట నెగిటివ్ ఎనర్జీకి అస్సలు ప్లేస్ ఉండదు. ఎంత పవర్ఫుల్ కోట్ కదా ఇది! ఈ మొత్తం విశ్లేషణకే ఇది హైలైట్ పాయింట్. మనం ఎన్ని రకాల భౌతిక పరిహారాలు పాటించినా
ఫైనల్గా మన పాజిటివ్ మైండ్ సెట్టే దేన్నైనా తట్టుకునే అసలైన ఫోర్స్. మనలో పాజిటివిటీ నిండుగా ఉన్నప్పుడు ఆ బయటనుంచి వచ్చే ఏ నెగటివ్ ఫోర్సు, ఏ నరదృష్టి దరిచేరలేదని ఈ మూలాలు గట్టిగా చెబుతున్నాయి. పాజిటివిటీని మించిన విరుగుడు మరొకటి లేదు. అందుకే దేవుడిపై నమ్మకం, భక్తి, అన్నిటికి మించి ఒక మంచి మనసు, ఇవే ఏ నెగటివ్ దృష్టినైనా, ఏ ఈర్ష్యనైనా ఎదురించగల నిజమైన పవర్ఫుల్ కవచాలు. బయటి ప్రపంచం నుంచి వచ్చే నెగటివిటీని ఫేస్ చేయాలంటే మన ఇన్నర్ వరల్డ్ చాలా స్ట్రాంగ్గా, స్వచ్ఛంగా ఉండాలి. ఒక ప్యూర్ హార్ట్ ముందు ఇలాంటి ఏ దృష్టి అసలు నిలబడలేదు. మనం ముగింపుకు వచ్చేశాం. ఇదంతా చూశాక మీకనిపిస్తోందా? మన సాంప్రదాయక పద్ధతులు ఒక రకమైన మానసిక ప్రశాంతతను, కంఫర్ట్ను ఇచ్చినప్పటికీ ఫైనల్గా మన పాజిటివ్ మైండ్ సెట్టే అసలైన అల్టిమేట్ షీల్డ్ కదా అని? ఖచ్చితంగా అవును. దైవంపై విశ్వాసముంచండి. ఎల్లప్పుడూ మంచి మనసుతో హ్యాపీగా ఉండండి. నలదృష్టి అనే ఈ కల్చరల్ కాన్సెప్ట్, దాని వెనకున్న ఆసక్తికరమైన పరిష్కారాల గురించి మనం చేసిన ఈ విశ్లేషణ మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఈ విషయాలను మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఆలోచించండి. సానుకూల దృక్పథమే అన్నిటికీ మించిన అతి పెద్ద ఆయుధం. సరే, మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.